మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయ ఆరాధనలో చేరిన మీ అందరికీ మన ప్రియ ప్రభువును, మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి జీవము గల నామంలో నేను శుభములు తెలియచేస్తున్నాను. త్రియేక దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరంలో మనం ప్రవేశించడానికి దేవుడు సహాయం చేశారు. ఆల్రెడీ కొన్ని దినాలు గడిచినవి. ఈరోజు 14వ దినం, మరి 2వ ఆదివారం. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మన కొరకు ఎన్నో నూతనమైనటువంటి మేలులు ఆయన భద్రపరిచారని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. నూతనమైన ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించిన ఉన్నారు. మంచి కాపరిగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉండగా మనం ఆయన వెంబడి నమ్మకంగా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు వీటన్నిటినీ మనం సంతరించుకోగలమని దేవుని సేవకునిగా నేను తెలియచేస్తూ, మరి ఈ సంవత్సరం ముగిసేలోపు ఆ దీవెనలను పొందుకొని సంవత్సరాంతానికి మీరందరూ కూడా గొప్ప కార్యములకు సాక్షులు కావాలని నేను కోరుతూ ప్రభువుకు ప్రార్థన చేస్తూ మరి శుభములు నేను మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త లేఖనములో నుండి 2 వచనాలు మనము చదివి దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. 47, 48 వచనాలు. మొదటి అధ్యాయము యోహాను సువార్త 47, 48 వచనాలు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువకమునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితెనని అతనితో చెప్పాను. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మా బ్రతుకు దినములలో నాయనా మరొక ఆదివారం, మరొక దివ్యమైన మీ సముఖం, మేమందరము కూడా మీ సన్నిధానానికి రావగలిగే కృప, వీటన్నిటినీ మాకు దయచేసినందుకు వందనాలు. వీటన్నిటికంటే మించి మీరు మాతో ఉన్నారు. ఆత్మస్వరూపిగా మా హృదయములను ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నారు. మా అవసరతలను ఎరిగినటువంటి దేవుడుగా మీరున్నారు. ఏ పరిస్థితుల్లో మేమున్నామో తెలిసిన దేవుడుగా మీరున్నారు. నాయనా మా కొరకై మీ వద్ద నాయనా జవాబు ఉన్నది, పరిష్కారం ఉన్నది, సమాధానం ఉన్నది. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్కు ద్వారా నన్ను మమ్మను దర్శించమని, ఈ ఉదయకాలమందు నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు తండ్రి మీ దృష్టికి అనుకూలముగా ఉన్నట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధన్యకరమైనటువంటి ఎపిఫనీ కాలంలో మనం ఉన్నాము. మరి ఎపిఫనీ లేకపోతే ఎపిఫానియా అనేటటువంటి మాట బైబిల్లో ఉన్నటువంటి మాటే. ఇది ఒక గ్రీకు పదం. దీని యొక్క అర్థం ఏంటంటే ప్రత్యక్షత. పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షత అనే ఒక మాట వాడాడు తిమోతికి వ్రాస్తూ. అక్కడ వాడబడినటువంటి గ్రీకు పదం ఏంటంటే ఎపిఫానియా. మరి ఈ యొక్క మాట గ్రీకులలో వారికి బాగా తెలిసినటువంటి మాట. వారు ఇంకొక మాట కూడా వాడేవారు, దానిని థియోఫనీ అనేటటువంటి మాట. దాని అర్థం ఏంటంటే దేవుని ప్రత్యక్షత, ప్రభు యొక్క ప్రత్యక్షత. మన సంఘ క్యాలెండర్ అడ్వెంట్తో ప్రారంభించబడుతుంది. తరువాత క్రిస్మస్ కాలము, మూడవది ఈ యొక్క ఎపిఫనీ కాలము. సో దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ ఎపిఫనీ. మరి ఈ యొక్క ఎపిఫనీ కాలం కూడా మన క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిదిగా మనం ఎంచుకుంటూ దానిని ఒక సీజన్గా, ఒక కాలముగా మనము దానిని ఫాలో అవుతున్నాం. ఈ సంవత్సరం మనకి 2 ఆదివారాలు మాత్రమే వచ్చినాయి. కొన్నిసార్లు అయితే అవి 5 ఆదివారాల వరకు కూడా వెళ్తాయి. అయితే మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, మహిమ కలిగినటువంటి దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, అనంతుడైనటువంటి దేవుడు, ఆయన మనకు దృశ్య రూపకంగా తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించి ఆయన మనల్ని రక్షించడానికి దిగి వచ్చినటువంటి సంగతి.
ఇది గొప్ప సంగతి కాదా? ఇదంతా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కాదా? అందుచేత ప్రత్యేకంగా దీని మీద మనం దృష్టి నిలిపి దీనిని ధ్యానించి దీని యొక్క ఫలమును మనం పొందుకోవాలి అని చెప్పి సంఘ పితరులు యొక్క మన సంఘ క్యాలెండర్లో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కాలాన్ని ఏర్పాటు చేసినట్లు మనం గమనించగలం. ఈరోజు 3 పాఠాలు మనము క్లుప్తంగా ఒకవేళ ఒక మాటలో మనం తెలుసుకోవాలి అన్నట్టయితే, పాత నిబంధన లేఖన భాగం మనకేం తెలియజేస్తుందంటే ప్రభుని ప్రత్యక్షత యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తుంది. పర్పస్ ఆఫ్ హిజ్ మేనిఫెస్టేషన్ అని అంటారు. ఆయన ఎందుకు తాను ఈ లోకంలో ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడంటే, ప్రభు వారు అంటున్నారు ప్రవచన రీతిగా 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకంటే దీనులకు సువార్త ప్రకటించడానికి, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేయడానికి, ఇదిగో నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్ అన్నట్లుగా మనము చూస్తాము. ఎగ్జాక్ట్గా అదే లేఖన భాగాన్ని యేసు ప్రభు వారు ఆయన నజరేతులో మొట్టమొదటిసారి సమాజమందరి ముందు నిలిచినప్పుడు ఆయన తన యొక్క నజరేత్ మేనిఫెస్టోగా, నజరేతు ప్రణాళికగా ఆయన ప్రకటించి, నేడు మీ వినికిడిలో ఈ లేఖనములో నెరవేరుచున్నవని చెప్పి ఆయన తెలియచేశారు. ఇక పత్రిక లేఖన భాగంలోనికి మనం వచ్చినప్పుడు ఈ యొక్క ప్రత్యక్షత అది ప్రకటించబడింది. ద ప్రొక్లమేషన్ ఆఫ్ దిస్ మేనిఫెస్టేషన్, ప్రభు యొక్క ప్రత్యక్షత ప్రకటించబడింది. ఎలాగంటే అపోస్తలుల యొక్క ప్రకటన ద్వారా. అపోస్తలులు ఈ యొక్క ప్రకటనను, యొక్క సత్యాన్ని, ప్రత్యక్షతను తీసుకుని వారు ప్రజల్లోనికి వెళ్ళి వారు ప్రకటన చేయడం మొదలుపెట్టారు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మేము దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఆ జ్ఞానము ఎవరు? మహిమాస్వరూపి అయినటువంటి ప్రభు. ఆ జ్ఞానాన్ని ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకున్నట్టయితే మహిమాస్వరూపి అయినటువంటి ప్రభువును ఎన్నటికీ కూడా వారు సిలువ వేసి ఉండేవారు కాదు అని అంటాడు. సో ప్రొక్లమేషన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ త్రూ ప్రీచింగ్ బై ది అపోజల్స్ ఆఫ్ క్రైస్ట్. ఇక మూడవది మనం చూసినప్పుడు శరీరధారిగా ఆయన తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి విషయము మనకు సువార్త లేఖన భాగంలో ఉన్నది. ఆయన ప్రత్యక్షతకు నాటి వ్యక్తులు ఏ రీతిగా స్పందించారో కూడా మనకు ఈ యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి వివరాలతో నిండి ఉన్నటువంటి అధ్యాయం అని ఒకవేళ మీరు దాన్ని క్షుణ్ణంగా చదివి ఉంటే ఆల్రెడీ గ్రహించి ఉంటారు. ఎందుకంటే ఈ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసును గూర్చినటువంటి చాలా గొప్ప సంగతులన్నీ కూడా ఈ 1వ అధ్యాయంలోనే అవి మనకు కనబడతాయి. ఉదాహరణకు ఈ అధ్యాయం ప్రారంభమే ఆయన ఆది యందు ఉన్నటువంటి వాక్యముగా మనకు పరిచయం చేయబడతారు. ఆయన ఒక వాక్యం మాత్రమే కాదు. He is not just word, he is not just sound, he is the very God. ఆయన దేవుడు, ఆ వాక్యము దేవుడు. ఇక తర్వాత క్రిందికి వచ్చి ఏమన్నాడంటే, ఆ వాక్యమే శరీరధారణ పొంది ఈ లోకంలో మనకు ప్రత్యక్షమవడం జరిగింది అని అన్నారు. తర్వాత యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయనను గురించి పరిచయం చేస్తే ఏమన్నాడంటే, జీసస్ ఈజ్ ద ట్రూ లైట్, నిజమైనటువంటి వెలుగు, మనుష్యులను వెలిగించేటటువంటి వెలుగు అని ఆయనను గురించి పరిచయం చేశాడు. ఇక తర్వాత మనము అలా చదువుకుంటూ వెళితే యోహానే చాలా విషయాలు, గొప్ప విషయాలు ప్రభువుని గురించి చెప్పాడు. ఏమన్నాడు అంటే, నాకంటే ముందటి వాడాయను కాబట్టి నాకంటే ప్రముఖుడు. దాని అర్థం ఏంటంటే, నేను పుట్టకముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నాకంటే ప్రముఖుడు అని అంటున్నాడు. బికాజ్ బిఫోర్ ఐ వాజ్ బోర్న్ ఆయన ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యమైన, ఎంత గొప్ప సత్యం ఈ యొక్క అధ్యాయం మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభు వారి యొక్క ప్రాణము ఆయన జన్మతో స్టార్ట్ అవ్వలేదు. ఆయన ఆరంభం నుంచి ఉన్నవాడు. ఈ లోకంలో శరీరధారిగా ఆయన జన్మించడం ఒక సంఘటన మాత్రమే. ఇంకా అంటాడు యోహాను, ఏమంటాడంటే, ఇదిగో ఆయన మీదకు దేవుని ఆత్మ దిగి రావడం నాకు సూచనగా ఇవ్వబడింది, నేను దాని కన్నులారా చూచాను కాబట్టి హీఈస్ నన్ అదర్ దాన్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన స్వయంగా దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు అని చెప్పాడు. ఇంకా మనం ఆయన మాటలను చూస్తే, ఆయన తన శిష్యులను
మరి ఆ శిష్యులకు యేసును చూపిస్తూ అంటున్నాడు, ఇదిగో చూడండి లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. అలాగే మనం ఇంకా క్రిందికి వస్తే యేసయ్యను గురించి శిష్యులు కనుగొన్నటువంటి విషయం ఏంటంటే ఆయన మెస్సయ్యా, హీఈస్ ద మెస్సయ్యా, ఎక్స్పెక్టెడ్ మెస్సయ్యా. ఇంకా మనం క్రిందికి వచ్చినప్పుడు ఒక శిష్యుడు అంటాడు యేసుని చూచి, నీవు ఇశ్రాయేలు రాజువు, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్. ఇక చివరిగా యేసు ప్రభు వారు తన మాటల్లోనే ఆయన ఏమంటారంటే మనుష్య కుమారుణ్ణి అని అంటారు. చూసారా ఎన్ని ఆయన గురించినటువంటి భావాలున్నాయో, ఎన్ని సత్యాలున్నాయో. ఆల్మోస్ట్ అన్నీ కూడా మొదటి అధ్యాయంలోనే మనకు పరిచయం చేయబడి ఆయనకు మూర్తిమత్వము ఎంత విశిష్టమైనటువంటిదో మన కన్నులకు కట్టినట్టుగా ఈ అధ్యాయంలో పొందుపరచబడింది. ప్రియమైనటువంటి వారులారా, మనకు ఈరోజు 43 నుండి మన లేఖన భాగం మొదటి అధ్యాయంలో, కానీ కొంచెం ముందుకు మనం వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనం 35వ వచనం నుండి చదువుకున్నట్టయితే అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభు వారిని ఆయన పరిచయం చేస్తున్నాడు. ఈజ్ ఇంట్రొడ్యూసింగ్ జీసస్. ఏమని పరిచయం చేశాడు అంటే ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు. బిహోల్డ్ ద ల్యామ్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనం ఒక చక్కని పాఠాన్ని క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలి. మనము కూడా ప్రభువు గురించి ఎంతో మాట్లాడుతూ ఉంటాము. కానీ అలా మాట్లాడినప్పుడు ప్రభువును మనము ఏ రీతిగా పరిచయం చేస్తున్నాము? యోహాను ఇదిగో రోగములను బాగు చేసేటటువంటి వాడు, హీలర్, స్వస్థపరిచేవాడని పరిచయం చేయలేదు. అద్భుతములు చేయగలిగిన వాడు అని పరిచయం చేయలేదు. ఈయన ఒక మహాగురువు అని పరిచయం చేయలేదు. ఈయన నైతికమైనటువంటి బోధ, అద్భుతమైనటువంటి బోధను చేసేవాడు అని పరిచయం చేయలేదు. పరిశుద్ధతను గురించి, ప్రేమ గురించి ఈయనలాగా ఎవడూ చెప్పలేడు అని చెప్పి ఆయనను గురించి ప్రకటించలేదు. లోకంలో ఆయన గురించి ఇలాగా చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ అడ్మైర్ జీసస్. ఎంత గొప్పగా! నేను అప్పుడప్పుడు ఇతర మరి విశ్వాసాలకు చెందినటువంటి వారి యొక్క చిన్న చిన్న క్లిప్పింగ్స్ నేను వింటూ ఉంటే, అరే వీళ్ళకు యేసుప్రభు గురించి ఎంత గొప్ప అవగాహన ఉంది అని నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను. నాకు తట్టనటువంటి విషయాలు కూడా వీళ్ళు భలే చెప్తున్నారే అని నేను అనుకుంటాను. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రీతి అనేకమైనటువంటి అభిప్రాయాలు లోకంలో ఆయన గురించి ప్రకటనలు ఉన్నవి. బట్ వాట్ ఈస్ ద ట్రూ డిక్లరేషన్? ఏది అసలైనటువంటి ప్రభు ఇది అని మనం చెప్పాలంటే అసలు సిసలైనటువంటిది ఏంటి, ఆయన రాక ఉద్దేశం ఏంటి అని మనం చూసినప్పుడు యోహాను దానినే ప్రకటిస్తున్నాడు. దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల లోక పాపములన్నిటినీ కూడా మోసుకుని వెళ్ళేటటువంటి ఆ గొర్రెపిల్ల అని చెప్పాడు. యూదులలో ప్రధాన యాజకునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత ఉంటుంది. ప్రధాన యాజకుడికి మాత్రమే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ప్రజల యొక్క పాపము కొరకు అతడు గొర్రెను బలి అర్పించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు మంద దగ్గరికి వెళ్ళి నిర్దోషమైనటువంటి ఒక గొర్రెను అతడు సెలెక్ట్ చేస్తాడు. దాన్ని తీసుకుని వచ్చి దేవాలయంలో ప్రజెంట్ చేస్తాడు. తర్వాత బలిపీఠం దగ్గర అతను ఏమంటాడంటే, ఇదిగో ఈ సంవత్సరానికి ఇది దేవుని గొర్రెపిల్ల, ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ ఇయర్ అని ప్రకటిస్తాడు. అది యాజకుడు మాత్రమే ప్రకటించగలిగినటువంటి మరి ఒక విషయం. అతను మాత్రమే ఆధిక్యతను కలిగి ఉన్నాడు. బాప్తిస్మ యోహాను గురించి మనం ఆలోచన చేస్తే అతడు ప్రవక్తగా మనకు కనబడతాడు. కానీ అతని వంశావళి చూడండి. అతడు మరి ఒక యాజకుని యొక్క కుమారుడు. జకర్యా యాజకుడు. అతని తల్లి అహరోను కుమార్తెలలో ఒకటి, అంటే మొట్టమొదటి ప్రధాన యాజకుడైన అహరోను యొక్క కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరు కూడా యాజక వంశంలోంచి వచ్చారు. అది యాజక కుటుంబం. ఒకవేళ యోహాను, బాప్తిస్మిచ్ యోహాను ప్రవక్త కాకుండానే ఎడల అతడు ఖచ్చితంగా యాజకుడు అయి ఉండేవాడు. కాబట్టి ఒక రకంగా మనం చూస్తే ఇప్పుడు అతడు యాజక ఆ యొక్క స్టేటస్లో నుండి ఈ యొక్క సత్యాన్ని అతడు డిక్లేర్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే దాని అర్థం యేసు ప్రభు వారు ప్రాపర్గా డిక్లేర్ చేయబడ్డారు. ప్రాపర్ పర్సన్ ద్వారానే డిక్లేర్ చేయబడ్డారు. అయితే మీరు అనొచ్చు, ఆయన ప్రధాన యాజకుడు కాదు కదా,
వాస్తవమే. కానీ ఒక యాజక స్థాయిలో నుండి అతను ప్రకటించాడు. కానీ యేసుప్రభు వారు మరణానికి ముందు చూడండి, ఒక ప్రధాన యాజకుడు ప్రకటించాడు ఖచ్చితంగా. అతని పేరు కయప కదా. అతను ఏమంటాడు? ప్రజలందరూ నశింపకుండానట్లు ఒకడు మరణించుట మేలు కదా అన్నప్పుడు అక్కడ ఏమి వ్యాఖ్యానం ఇవ్వబడిందంటే, అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడాడు. అతను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి ఒకళ్ళ దేవుడే అతను నోటి గుండా ఆ మాటలు పలికించాడేమో అని అంటారు. ఏదేమైనప్పటికీ కూడా మనము చూస్తాము, బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసును దేవుని గొర్రెపిల్లగా ప్రకటించాడు. ప్రియమైనటువంటి వారులరా, గొర్రెపిల్ల దేనికి సాదృశ్యంగా ఉంది? సాత్వికతకు, దీనత్వానికి అది సాదృశ్యంగా ఉంది. గొర్రెపిల్ల అని మాట్లాడినప్పుడల్లా యేసు ప్రభు గొర్రెపిల్లగా ఆయన పోల్చబడినటువంటి కారణం ఏంటంటే, ఇదిగో నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, నా యొద్ద మీ కాడిని ఎత్తుకొనట నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునని ఆయనే స్వయంగా చెప్పాడు. కాబట్టి ఆ యొక్క జెంటిల్నెస్, మీక్నెస్, హంబల్నెస్ ఆయనలో ఉన్నవి. రెండవది, గొర్రె దేనిని సూచిస్తుందంటే అది మరి త్యాగాన్ని, సాక్రిఫైస్ని, బలి అర్పణను సూచిస్తూ ఉన్నది. పాత నిబంధనలో గొర్రె యొక్క ప్రస్తావన మనకి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా అది బలి అర్పణ, బలియాగము. ఈ బలియాగం ఎందుకు చేయబడింది అంటే మన యొక్క పాపముల నిమిత్తము చేయబడింది. పాప ప్రాయశ్చిత్తము కొరకు, పాప విమోచన కొరకు, పాప క్షమాపణ కొరకు ఈ యొక్క బలి అర్పించబడింది. కాబట్టి మానవాళి యొక్క పాపమంతా, మానవాళి యొక్క దోషమంతటినీ కూడా ఆయన తన మీద వేసుకుని ఒక గొర్రె పిల్లగా ఆయన బలి కాబోతున్నాడు అని బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటించాడు. ఇది ఎప్పుడు ప్రకటించాడంటే యేసు ప్రభు వారి యొక్క సేవ ప్రారంభంలోనే. అట్ ద వెరీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రైస్ట్స్ మినిస్ట్రీ హీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప సంగతి! ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్పానో తెలుసా? క్రైస్తవ సంఘం ఒక కాపరిని కలిగి ఉంది. ఆ కాపరి దేవుని గొర్రెపిల్ల. ఈ యొక్క దేవుని గొర్రెపిల్ల ఎలాంటి వాడు అంటే ఆయన వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. ల్యాంబ్ దట్ వాస్ స్లెయిన్. సంగమా, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో తెలుసా? ఎవరైతే దీనుడో, ఎవరైతే సాత్వికమైన మనస్సు కలిగినటువంటి వాడు, ఎవరైతే తన్ను తాను తగ్గించుకున్నాడు, ఎవరైతే మానవాళి కొరకు బలిగా అర్పణ చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చి బలి అయిపోయాడు, ఆయనను వెంబడిస్తున్నావు. నీ జీవితంలో గర్వానికి, అతిశయానికి తావు లేదు. నీ యొక్క జీవితంలో స్వార్థానికి అవకాశం లేదు. నీ జీవితంలో నీవు మత్సరపడ్డానికి, అసూయపడ్డానికి నీకు తావు లేదు. యు ఆర్ ఫాలోయింగ్ ద ల్యాంబ్ దట్ వాస్ స్లెయిన్. దాన్ని నువ్వు గమనిస్తున్నావా? ఈ సంవత్సరం ఆరంభంలోనే దాన్ని నువ్వు గమనించగలిగితే నీ యొక్క వెంబడింపు యోగ్యమైనటువంటి వెంబడింపు అవుతుంది. లేకపోతే నీవు ఆయన యొక్క నామానికి అవమానాన్ని తెచ్చేటటువంటి వ్యక్తిగా నీవు ఉండి, నీవు ఆయన నామాన్ని ధరించుట వలన ఆయన దుఃఖపడే పరిస్థితి కలుగుతుంది. ఈ ఉదయకాలం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తరువాత మనం గమనిస్తే ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క ఈ సేవ ఆరంభంలోనే ఒక ఉద్యమం ప్రారంభమైంది. దేర్ వాజ్ అ గ్రేట్ మూమెంట్. ఏమిటా మూమెంట్ అంటే అసలు ఆయనను గురించినటువంటి వార్త అది ఎంత వేగముగాను, ఎంత ప్రభావవంతంగాను అది మరి వెళుతూ ఉందో మనం చూస్తున్నాం. స్ప్రెడింగ్ అబౌట్ హిమ్. ఎలాగునా అంటే మరి ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటాడంటే అతడు శిష్యుల యొక్క కాన్సన్ట్రేషన్, ఫోకస్ తన మీద ఉంటే దానిని డైవర్ట్ చేస్తున్నాడు. తన మీద ఉన్నటువంటి పెట్టుకున్నటువంటి దృష్టిని ప్రభు వైపు చూపిస్తున్నాడు. బిహోల్డ్, చూడండి, ఆయన ఆయన ఆయనే అనగానే వాళ్ళు ఇప్పుడు ఒక యోహాను చూస్తున్నటువంటి వాళ్ళు యేసు వైపు చూడటం మొదలుపెట్టారు. చూసారా ఎంత ఎఫెక్టివ్గా తన మీద ఉన్నటువంటి దృష్టిని ప్రభు వైపుకు మరల్చాడు. ప్రజలు నన్ను చూడడం కాదు, నన్ను గొప్పగా అనుకోవడం కాదు, నన్ను కీర్తించడం కాదు. నో,
వారు ప్రభువు వైపు చూడాలి, ప్రభువు యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకోవాలి, ఆయనను వెంబడించేవారుగా మారాలి. అది నా యొక్క పరిచర్య యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ లెర్న్ దిస్ లెసన్. వాట్ ఈస్ యువర్ మిషన్? టర్నింగ్ పీపుల్ టువర్డ్స్ జీసస్, నాట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. ఇఫ్ పీపుల్ ఆర్ క్లాపింగ్ ఫర్ యూ, ఫర్గెటింగ్ గాడ్, do you think it is a blessing? It's going to be a curse. క్రీస్తును కాకుండా నీవు క్రీస్తు పేరట చేసేదాన్ని బట్టి ఒకళ్ళ ప్రజలు నిన్ను పొగుడుతూ ఉంటే ప్రభువును మర్చిపోయి అది ఆశీర్వాదం అనుకుంటున్నావా? సంగమా కాదు, అది మనకు శాపం. దేవుణ్ణి మాత్రమే వారు ఆరాధించాలి, ప్రకటించాలి, పూజించాలి. నిన్ను ఒకవేళ మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చు, అప్రిషియేట్ చేస్తే చేయొచ్చు. దేవునికి స్తోత్రం, బాగా చేశారండి, బాగా చక్కగా ఉందండి అంటే దట్స్ గుడ్. బట్ గ్లోరీ మస్ట్ గో టు జీసస్. దిస్ ఈస్ ద లెసన్ వి లెర్న్ ఫ్రమ్ జాన్ ద బ్యాప్టిస్ట్. అతను వారి ఫోకస్ను ప్రభు వైపుకు తిప్పాడు. వారిద్దరు కూడా కొలీగ్స్. బహుశా వాళ్ళు కో-ఫిషర్మెన్ అయి ఉంటారు. ఎందుకంటే ఒకడు అంద్రేయ, మరొకరు శిష్యుడైనటువంటి యోహానని మనకు తెలుసు, అక్కడ పేరు లేకపోయినా. వారిద్దరూ కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుని వారు యేసును వెంబడించడం మొదలు పెట్టారు. చూడండి, టుగెదర్ దే స్టార్టెడ్ టు ఫాలో జీసస్. అంద్రేయ యోహానుని డిస్కరేజ్ చేయలేదు. యోహాను ఏం వెళ్తాలే, మనకింత గొప్ప గురువు ఉండగా ఆయన ఎందుకు మనకి అనల్లా. తమ గురువు యొక్క మాటను శిరసా వహించి నిజమైనటువంటి గురువు వైపు వారు తిరిగినప్పుడు ఆతృతగా ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. అలా వెంబడించడం మొదలుపెట్టినప్పుడు ప్రభు యొక్క దృష్టిలో వాళ్ళు పడ్డారు. ఆయన వెనుక తిరిగి అన్నారు, మీరు ఏమి వెతుకుతున్నారు? వాట్ డు యు సీక్ ఫర్? వాట్ డు యు సీక్ ఫర్? ప్రియమైన వారలారా, ప్రభువును వెంబడించడానికి మనం ఆరంభించినప్పుడు ప్రభు దృష్టి మన మీద మరలుతుంది. ఆయన అంటాడు, నీకేం కావాలి నా కుమారుడా? నీకేం కావాలి నా కుమార్తె? ఏమి ఆశించి నీవు నన్ను నమ్మావు? ఏమి ఆశించి నీవు నన్ను వెంబడిస్తూ ఉన్నావు అని అడిగితే ఎంత గొప్ప సంగతి కదండి. వారు అన్నారు, రబ్బీ, మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ కాపురం ఉన్నారు అని అడిగారు. ప్రభు వారు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ చాలా అద్భుతమైనటువంటిది. ఒకప్పుడు మన రాష్ట్రానికి గొప్ప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక ఆయన ఒక పెద్ద బాబా దగ్గరికి వెళ్ళారు. ఆయన ముఖ్యమంత్రి, బట్ హీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ సో మచ్ ఆఫ్ టైం. ఆయన దర్శనం పొందుకోవడానికి చాలా సమయం ఆయన అక్కడ బయట నిలబడి వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఈ లోకంలో బాబాలు, గురువుల దగ్గర ఉండేటటువంటి పరిస్థితి. కానీ చూడండి, గురువులకే గురువు మహాగురువు మన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏమన్నారో తెలుసా? రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉంటే రండి, చూడండి, వచ్చి చూడండి అన్నారు. ఎంత ఓపెన్! ఆయన మన కొరకు ఎంతగా తన యొక్క ద్వారాలను తెరుస్తూ ఉన్నాడు. ఏ దాపరికం ఆయన దగ్గర లేదు. ఒక ట్రాన్స్లేషన్లో వ్రాయబడి ఉంది, రండి, మీరు వస్తే తెలుసుకుంటారు నేను ఎక్కడ కాపురం ఉన్నాను అన్నట్టు. కమ్ అండ్ యు విల్ సీ వాట్ అన్ ఇన్విటేషన్ ఇట్ ఈస్. ప్రభువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ప్రియమైనటువంటి వారలారా, ఒక్క క్షణము కూడా ఆయన ఆలస్యం చేయడు. ఆగండి అనేటటువంటి మాట ఆయన దగ్గర ఉండదు. ఆయన రమ్మంటాడు ఆయన చెంతకు. ఎందుకంటే హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీబడి. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. చూసారా, వాళ్ళు అక్కడికి వెళ్ళారండి. ఆయన యొక్క సహవాసంలో, ఆయన సన్నిధిలో, ఆయన సంభాషణలో, ఆయన ఆతిథ్యంలో, ఆయన ఆహ్వానంలో వాళ్ళు ఏం కనుగొన్నారో తెలుసా? ఆయన ఎవరో కనుగొన్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి? అమ్మో, యేసు భలే మర్యాదస్తుడండి, వెళ్ళగానే కుర్చీ ద్వీపంలో కూర్చోమన్నాడు చక్కగా. ఆయన మాకు మంచినీళ్ళు ఇచ్చాడండి, టీ ఇచ్చాడండి కదా. మన మర్యాదలు ఇలాగే చెప్పుకుంటాం కదా. కానీ వాళ్ళు అలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళు బయటకు వచ్చి ఏమన్నారో తెలుసా? మేము మెస్సియాని కనుగొన్నాం. తరతరాలుగా ఇదిగో మేము ఎదురు చూస్తున్నాం, కన్నుల కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నటువంటి ఇదిగో ఆ యొక్క మెస్సయ్య, ఆ అభిషక్తుడు, ఆ రక్షకుడు
వచ్చేసాడు. ఇదిగో యేసులో మాకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. యేసు ఏ ఉద్దేశంతో ఈ లోకంలోనికి వచ్చాడో ప్రియమైనటువంటి వాళ్ళారా, వారి జీవితంలో అది వారికి సాఫల్యమైంది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, యేసులో నీవు నీ రక్షకుని కనుగొన్నావా? హ్యావ్ యూ ఫౌండ్ సేవియర్ ఇన్ జీసస్? యేసు ప్రభు గురించి ఎన్నో గొప్ప మాటలు మనం చెప్తుండొచ్చు, ఎన్నో విషయాలు మనకు జ్ఞానపూర్వకంగా తెలిసి ఉండొచ్చు. డూ యూ హ్యావ్ ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ యాజ్ హీ ఈజ్ యువర్ సేవియర్ పర్సనల్లీ? నీ రక్షకునిగా మేము మెస్సియాను కనుక్కున్నాం, మేము రక్షకుని కనుక్కున్నాం. మా జీవితంలో నేను నా రక్షకుని కనుగొన్నాను అని చెప్పగలిగే అంతటి అనుభవం మనం పొందుకున్నామా? ఆ రోజు వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు టైం చెప్తున్నారు. అప్పుడు పగలు రామరామి 4 గంటలైంది. ఎంత గుర్తుందండి. ఇట్ వాజ్ లైక్ ఎ సీల్ ఆన్ దైర్ లైఫ్. వారి జీవితం మీద పడినటువంటి ముద్రలా ఉంది. ఆ యొక్క సంతోషాన్ని, ఆ యొక్క థ్రిల్ని అంద్రేయ తనలో దాచుకోలేకపోయాడు. ఎందుకంటే అది దాచుకొని అలా ఉంచుకోగలిగేటటువంటి ఒక ఆనందం కాదు, అది ఆత్మీయమైనటువంటి ఒక తన్మయత్వంతో కూడినటువంటి అనుభవం. కాబట్టి పరిగెత్తుకుని వెళ్ళి తన సహోదరుడితో చెప్తున్నాడు, రే సీమోను, సీమోను నా సహోదరుడా, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య వచ్చేసాడురా, మేము ఆయన కనుగొన్నాం అనగానే ఆ సీమోను అంద్రేయ వెంబడి వచ్చాడు. ఎంత అద్భుతం అండి. చూడండి ఎలాగా ఆ మూమెంట్ మూవ్ అవుతూ ఉన్నదో. ఇప్పుడు ఆ యొక్క ఇద్దరు శిష్యులు, యోహాను శిష్యులు యేసు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వారిలో ఒకడేం చేస్తున్నాడంటే తన సహోదరుని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. బ్రింగింగ్ హిస్ బ్రదర్ టు జీసస్. యేసునొద్దకు మన సహోదరులను, మన సహోదరులను, మన కుటుంబ సభ్యులను ఆహ్వానించగలిగినటువంటి ఆతురత కలిగినటువంటి ఆ యొక్క తన్మయత్వంతో కూడినటువంటి స్థితి ఎంత గొప్పదండి, ఎంత గొప్ప సంగతి. ఆ వ్యక్తి రాగానే యేసు ప్రభు వారు అంటున్నారు, యోహాను కుమారుడు అయిన సీమోను. వెంటనే సీమోను ఫ్లాట్ అయిపోయాడు. కారణం ఏంటంటే ఇదే ఫస్ట్ మీటింగ్. నా పేరు ఎలా తెలుసు, నా తండ్రి పేరు ఎలా తెలుసు ఈయనకు, కానీ నన్ను బాగుగా ఎరిగినట్టుగా ఉన్నటువంటి వానిగా ఆయన నన్ను సంబోధించుచున్నాడే. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం ఇది. ఈ ప్రభువుకి, రబ్బీకి అన్ని విషయాలు తెలిసే. నిజమే, ఈయన నిజంగా మెస్సయ్య. ఎందుకంటే మెస్సయ్యకు మనుషుల యొక్క స్థితిగతులన్నీ కూడా తెలుసు. ప్రభువారు ఎక్కడైనా సరే పేరుతో పిలుస్తున్నట్టు మనము చూస్తాము. ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటండి? ఆయన సీమోనును చూసి అన్నారు, సీమోను, ఇక మీదట నీవు సీమోనుగా పిలువబడవు, నీవు కేఫా అని పిలువబడతావు. కేఫా అను మాటకు అర్థం ఏంటండి? రాయి. రాయి అంటే కదలకుండా ఉండేటటువంటిది, స్థిరమైనటువంటిది, బలమైనటువంటిది. ఎవరు దానిని కదల్చడానికి వీలు కాదు. బికాస్ ఇట్ ఈస్ ఎ స్టోన్. సీమోను, నీవు మరి నిలకడలేనటువంటి ఒక వ్యక్తిత్వం నీలో ఉందేమో. వెంటనే నీకు ఒక పని పెడితే అంతలోకి బోరు కట్టి ఇంకో దానిలోకి వెళ్ళిపోతూ ఉంటావేమో, అంతలోకి విసుగొచ్చి ఇంకో దానిలోకి వెళ్ళిపోతూ ఉంటావు. నిలకడలేనటువంటి మనస్తత్వం ఉండొచ్చు, త్వరపడేటటువంటి మనస్తత్వ స్థితి నీలో ఉండొచ్చు. బట్ ఐఎమ్ హియర్ టు చేంజ్ యువర్ నేచర్ అండ్ యువర్ క్యారెక్టర్. నీ స్వభావాన్ని, నీ మూర్తిమత్వాన్ని, నీ వ్యక్తిత్వాన్ని మార్చగలిగినటువంటి వాడని నేను అని చెబుతున్నట్టుంది. మైకెలాంజెలో అనేటటువంటి ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. మైకెలాంజెలో ఒక శిల్పాన్ని చెక్కుతూ ఉన్నాడు, ఒక మార్బల్ని చెక్కుతున్నాడు. అయ్యా మీరేం చేస్తున్నారు అంటే, ఐఎమ్ రిలీజింగ్ ద ఏంజల్ ఫ్రమ్ దిస్ మార్బల్. ఏమైతే ఏంజల్ కనపడకుండా ఉన్నాయో వాటన్నిటిని నేను తీసేస్తున్నాను అని అన్నాడు. ఐఎమ్ చిప్పింగ్. ఏదైతే ఉందో ఏంజల్ కనపడకుండా దానంతటిని కూడా నేను చిప్ చేసి తీసేస్తున్నాను అని అన్నాడు. మైకెలాంజెలో ఒక మనిషి రాయిని అందమైనటువంటి ఒక దూతగా మలచగలిగితే, మహాదేవుడు మన స్వభావాలను మార్చి మనల్ని అందమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఆయన మార్చలేడా? మార్చగలడు. అదే ప్రభు చేసేది. ఈ లోకంలో గురువులు బోధలు చేస్తారండి,
జ్ఞానాన్ని బోధిస్తారు, కానీ నిన్ను నన్ను మార్చగలిగిన వారెవరు? దేవా, నా జీవితంలో నీ పని చేయి, నన్ను మార్చు ప్రభువా. ఇదిగో నేను ఇలా ఉన్నాను, కానీ నీవు నాలో ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని చూస్తున్నావు. ఒక ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నీవు నన్ను దృష్టిస్తున్నావు. నన్ను మరచు ప్రభు. ఏదైతే ఆ రూపానికి అడ్డుగా ఉందో దాన్ని చిప్ చేసేయి, నా క్యారెక్టర్లోంచి తీసేయి, నా నేచర్లోంచి తీసేయి. ఒకవేళ మనం అలా సమర్పణ చేసుకుంటే యు విల్ నెవర్ బి ద సేమ్. యు ఆర్ గోయింగ్ టు బి ఎ న్యూ పర్సన్. ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తిగా నీవు మార్పు చెందగల కేఫా. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారి అపోస్తలుడిగా అతను మారి యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత పేతురు చేసిన పరిచర్య మనకు తెలుసు. అతను అలా నడుస్తూ ఉంటే, అతను నీడపడుతూ ఉంటే రోగగ్రస్తులు లేచారు. పేతురు గారు వస్తున్నారంటే ఇదిగో ఆ యొక్క రోడ్డుకు అటు ఇటు మరి ఈ యొక్క రోగగ్రస్తులను పడుకోబెట్టేవారు. వాట్ ఏ ట్రెమెండస్ చేంజ్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్. క్రీస్తు ఒక వ్యక్తిని ఎంత గొప్ప వ్యక్తిగా మార్చగలడు ఆలోచించండి. ఇంకా ఎన్నో విషయాలు పేతురు గురించి మనం చెప్పుకోవచ్చు, అపోస్తల కార్యాల్లో వ్రాయబడ్డాయి. అదంతా ప్రభువు యొక్క ఇదిగో ఆయన ఇచ్చినటువంటి ఆ నూతన రూపం వల్ల. ప్రభు వారు మరునాడు కేఫాను కలిసిన తర్వాత ఆయన వెళుతూ ఫిలిప్పును ఆయన కనుగొన్నారంట. యేసు ప్రభు వారు. ఎంత అద్భుతం అండి. ఎందుకో తెలుసా? ఫిలిప్పు ఒక అన్వేషకుడు. హి వాజ్ అ సీకర్. అతను ఏం చేస్తున్నాడో తెలుసా? ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాన్ని ఆయన చదువుతున్నాడు. చదవడం అంటే కేవలము చదవడం కోసం కాదు. చదవడం అంటే ఏదో కొన్ని విషయాలు, కొంత జ్ఞానాన్ని, ఈ బైబిల్ జ్ఞానాన్ని పొందడం కోసం కాదు. హి వాజ్ సర్చింగ్ ఫర్ ద సేవియర్. హి వాజ్ సీకింగ్ ఫర్ ద మెస్సయా. కాబట్టి అతను అన్వేషిస్తూ ఉన్నాడు. ఈ మెస్సయా మాకు వస్తే ఎంత బాగుండు. ఇదిగో ఈ గ్రంథంలో నాకు కనబడుతున్నటువంటి ఈ యొక్క వ్రాయబడినటువంటి మెస్సయ్య త్వరగా వస్తే బాగుండని వెదుగుతూ ఉన్నాడు. ఆ యొక్క ఆశతో ఉన్నాడు. అతను వెదికాడు. ప్రభువు చేత అతను కనుగొనబడ్డాడు. గొప్ప సంగతి. ఆయన ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించు అని అన్నారట. ఎంత గొప్ప సంగతి అండి. ప్రభువు చేత కనుగొనబడటం. మనం రోజు బైబిల్ చదువుకుంటాం. క్రైస్తవులమైన మనందరం కూడా దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. కానీ ఆ ఉద్దేశం ఏంటి? అమ్మయ్య, ఈ రోజుకి బైబిల్ చదివానులే, దేవుడు చూసాడు, నన్ను దీవిస్తాడు. దానికోసమా? కేవలం ఆత్మ సంతృప్తి కోసమా? కేవలం ఈరోజు చదివేమనేటటువంటి ఒక మరి మానసికమైనటువంటి ఆ యొక్క సాటిస్ఫాక్షన్ కోసమా? లేదా వాక్యాన్ని చదివినప్పుడల్లా కూడా నీవు దేవుని వెదుగుతున్నావా? ఈరోజు నాకు దేవుడు కనబడాలి, ఈరోజు నేను దేవుని యొక్క మరి స్వరాన్ని నేను వినాలి, ఈరోజు నేను దేవుని యొక్క స్పర్శను నేను పొందుకోవాలి అనే ఆశతో నువ్వు చదువుతున్నావా? అలా చదివితే ఫిలిప్ యొక్క అనుభవం నీది. ఆయన అంటాడు, ఫాలో మీ. యు హ్యావ్ బీన్ సీకింగ్ ఫర్ మీ. ఐ యామ్ యువర్ మెస్సయా. ఫాలో మీ. వెంబడించడం మొదలుపెట్టాడు. దేనిలోనికి ఆహ్వానించాడు? నిత్యమైన తన రాజ్యంలోనికి ఆహ్వానం. క్రీస్తు యొక్క ఆహ్వానం దేనిలోనికి? పరిశుద్ధమైన జీవితంలోనికి ఆహ్వానం, పరలోక జీవితంలోనికి ఆహ్వానం. ఈ లోకంలో ఆయన యొక్క రాజ్యము కొరకైనటువంటి రాయబారులుగా ఉండడం కోసం అయినటువంటి ఆహ్వానం. ద గ్రేటెస్ట్ ఇన్విటేషన్ యు విల్ రిసీవ్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానానికి సరితూగగలిగినటువంటి ఆహ్వానం ఈ లోకంలో ఏదీ లేదండి. అమెరికన్ ప్రెసిడెంట్ ఒకవేళ నీకు ఆహ్వానం పంపిస్తే దాన్ని నీ ఫైల్లో పెట్టుకుని ఎంత గొప్ప సంగతి అని నువ్వు అనుకుంటావేమో. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆహ్వానం ముందు అది కాలిగోటి కూడా సరిపోనటువంటిది. ద గ్రేటెస్ట్ ఇన్విటేషన్ జీసస్ ఈజ్ ఎక్స్టెండింగ్ టు ద పీపుల్. కమ్ ఫాలో మీ. ఈ థ్రిల్ని ఫిలిప్ కూడా దాచుకోలేకపోయాడు. అందుచేత ఇప్పుడు ఇది నేను వెంటనే నా ఫ్రెండ్కి చెప్పాలి. నా యొక్క స్నేహితుడు నతానియేలు కాబట్టి అతనికి చెప్పాలని అనుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నతానియేలు, ఇదిగో ధర్మశాస్త్రం ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో ఆయన మేము కనుగొన్నామయ్యా. వీ హావ్ ఫౌండ్ హిమ్. ఆయన ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు.
యోసేపు కుమారుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసు ఫుల్ డీటెయిల్స్ ఇస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి విషయం. నీ హృదయంలో ఒక సంతోషం, ఎవరితోనో చెప్పేసుకోవాలనేటటువంటిది భావం నీకు కలిగితే నీవు ఊరుకోలేవు. ఎవరికో ఒకరికి దాన్ని చెప్తావు, పక్కనున్న వాళ్ళకి, లేకపోతే ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి, ఎవరికో ఒకరికి. ఎందుకంటే ఇది ఎంత త్వరగా చెప్తే అంత ఆనందం నీకు ఉంటుంది. అది ఫిలిప్ యొక్క మరి ఫీలింగ్. మనము అత్యుత్సాహంగా చెప్పగలిగినటువంటి వార్త ఏదైనా ఉన్నది అన్నట్టయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, అది యేసుని గురించిన వార్త అయి ఉండాలి. ఎందుకంటే ఆయనను పరిచయం చేయడం కంటే గొప్ప పని ఈ లోకంలో మనకేది కూడా లేదండి. ఎప్పుడైతే నతనీయేలు మాట విన్నాడో, నతనీయేలుకు ఒక డౌట్ వచ్చింది. నజరేయుడని యేసు అన్నావు, నజరేతుకి ఎంత చెడ్డ పేరుందో అందరికీ కూడా తెలుసు. నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా? అతనికి సందేహం. ఆ సందేహం సరి అయినటువంటిది, ట్రూ. ఇదిగో అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా ఇప్పుడు ప్రభువును వాళ్ళు సమీపించారు. ప్రభువారిని వారు పలకరించుకునిపే ప్రభువారు వారిని పలకరిస్తున్నారు. ఆయన నతానీయేలును చూసి ఏమంటున్నారంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటమో లేదు. ఇది ప్రభు యొక్క సాక్ష్యం. నిన్ను నన్ను చూడగానే ప్రభు మన గురించి చెప్పగలరు. ఒకవేళ ఆయన ఈరోజు మన ముందుకు వస్తే ఏం చెప్తారు మన గురించి? ఏం చెప్తారండి? నీ వైపు ఆయన చేయి చూపించి ఇతడు ఈమె అని ఆయన ఒకళ్ళు చెప్పాలన్నట్టయితే ఆయన ముందు మనం నిలబడగలమా? ధైర్యం ఉందా? మన ఆంతర్యం అంత శుద్ధిగా ఉందా? మన మనసు అంత పవిత్రంగా ఉందా? ఆయన చేత అంగీకరించబడే స్థితిలో మనం ఉన్నామా? ఆ రోజు నతనీయేలు ప్రభు అన్నారు, ఇదిగో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎంత గొప్ప సంగతి ప్రియమైనటువంటి వారులారా. ఇదిగో ఇతడు ఓపెన్ గా మాట్లాడేస్తాడు, ఇతడు ఫెయిర్, అందుచేత నేను నజరేతుల చేత మంచిది రాగలదా అని అన్నాడు. కానీ ఇతనికి నేను చెప్పాలి, ఎంత చెడుగా ఉన్నటువంటి స్థలములోనైనా ఒకవేళ నేను అక్కడికి వెళితే దానిని మంచిగా మార్చగలను అనే సత్యం ఇతనికి తెలియాలి. ప్రభు అతనితో ఈ మాట ఇలా మాట్లాడినప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో యాకోబు లేడు అని అన్నాడు, కొంచెం హ్యూమరస్గా. ఎందుకంటే యాకోబేగా ఇశ్రాయేల్గా మారింది. మరి యాకోబుగా ఉన్నప్పుడు అతని యొక్క స్థితి ఏంటి? అతని పేరు యొక్క భావం ఏంటి? మోసగాడు, కపటం అప్పుడు అతనిలో ఉండింది. కానీ ఇదిగో ఈ వ్యక్తి ఉన్నాడు చూసారా, ఇతనిలో యాకోబు లేడు, ఇశ్రాయేలీయుడు. ఇజ్రాయేల్ అంటే దేవునితో ఏలువాడని అర్థం. ప్రిన్స్ విత్ గాడ్, రూల్స్ అలాంగ్ విత్ గాడ్ అని అర్థం. అందుకని ఇశ్రాయేలీలు ఇప్పుడు ప్రపంచంలో టాప్ నేషన్గా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ప్రభువారు మరి ఇలా చెప్పినప్పుడు ఇతడు చాలా ఆశ్చర్యపోయాడు. అరే, నన్ను గురించి ఈయనకి ఎలా తెలుసు? ఇదే ఫస్ట్ మీటింగ్, కానీ నన్ను గురించి ఇంత విపులంగా నా యొక్క మరి ఆంతర్యం గురించి, నా యొక్క స్థితిని గురించి ఆయన చెప్తున్నారే అని ఆశ్చర్యపోయినప్పుడు ప్రభువారు అన్నారు, నతనీయేలు, ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని అన్నారు. ఈ మాటలు చాలా భావగర్భితమైనటువంటివి. అంజూరపు చెట్టు క్రింద అనేటటువంటిది నాడు వారు ఉపయోగిస్తున్నటువంటి ఒక ఫ్రేజ్, ఒక నానుడి. అదేమిటి అంటే, నాటి రబ్బీలు చెప్పేవారట, అంజూరపు చెట్టు క్రింద అన్నప్పుడు భక్తి కలిగినటువంటి యూదులైనటువంటి వారు, అంజూరపు చెట్టుకు చక్కటి పెద్ద ఆకులు ఉంటాయి, ఆ చెట్టు క్రింద చక్కగా నీడ, చల్లని నీడ ఉంటుంది. భక్తులైనటువంటి యూదులు ఆ నీడలో కూర్చుని లేఖనాలను వాళ్ళు చదువుకుంటూ ఉండేవారట, ధ్యానం చేసుకుంటూ ఉండేవారట, మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తూ ఉండేవారట. అక్కడ వారు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారట నెమ్మదిగా. ఆ ప్రార్థనలో, ఆ వెదుకులాటలో వారు కోరుకునేది ఏంటో తెలుసా? దేవా, మా దేశాన్ని రక్షించు, మా ప్రజలను రక్షించు, నీవు పంపిస్తానన్న మెస్సియా నువ్వు పంపించు, మేము వేచి ఉన్నాము. కనుక వారి యొక్క మరి లేఖన పఠనం, వారి యొక్క ప్రార్థన అంతా కూడా ఒకటే, మెస్సయ్య మెస్సయ్య మెస్సయ్య.
ప్రియమైనటువంటి వారులారా, నేను ఒక పుస్తకం చదివాను. దానిని డాక్టర్ రవి జకరియాస్ రాశారు. ఆ పుస్తకం పేరేంటంటే ద లోటస్ అండ్ ద క్రాస్. ద లోటస్ అండ్ ద క్రాస్. ఇది ఒక ఊహాత్మకమైనటువంటి సంభాషణ. ఎవరెవరి మధ్య జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య, బుద్ధుడు గౌతమ బుద్ధ మధ్యలో జరిగినటువంటి ఒక ఊహాత్మకమైనటువంటి సంభాషణ. అయితే వాళ్ళ యొక్క మాటలన్నీ కూడా నిజంగా వాళ్ళు ఎదురెదురుగా కూర్చుంటే అలాగే మాట్లాడుకుంటారేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మరి బుద్ధుడు తన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, తన యొక్క ఉద్దేశాలలో, తన కొనుక్కున్న దాంట్లో వచ్చి మాట్లాడుతూ ఉంటే, యేసు ప్రభు వారు సువార్తల్లో మనకేమైతే బోధించారో దానిలో నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు వారు అతన్ని గౌతమ అనే మాత్రమే పిలుస్తారు ఆ యొక్క కాన్వర్సేషన్లో. అయితే ఒక సంభాషణలో ఒక పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళొక విషయాన్ని చర్చించుకుంటూ ఉంటారు. అదేమిటి అంటే, గౌతముడు అంటాడు, నేను బుద్ధగయలో బోధి చెట్టు క్రింద 49 దినాలు నేను అలాగే ధ్యానంలో నిమగ్నమై ఉన్నాను, మెడిటేషన్లో నేనున్నాను. 49వ దినం అనగా 7 వారాలు అయిన తర్వాత నాకు బుద్ధి కలిగింది, అంటే నా మనస్సు వెలిగింది, నేను బుద్ధుడిని అయ్యాను అని అంటాడు. బుద్ధ అనే మాటకు అర్థం మీ అందరికీ తెలుసు అనుకున్నా, ఎన్లైటెండ్ వన్. అతని జ్ఞానం వికసించిందనమాట. అతనికి జీవిత సత్యం బోధపడింది అని అతను అనుకున్నాడు. దాన్ని ప్రకటించడానికి ఆయత్తపడ్డాడు. అయితే ఆశ్చర్యంగా ఈ బోధి చెట్టుకు మరి ఇంగ్లీష్లో ఇవ్వబడినటువంటి పేరు మనం చూస్తే ఫిగ్ ట్రీ అని వ్రాయబడి ఉంది. ఫిగ్ ట్రీ. ఆ ఫిగ్ ట్రీ దీని యొక్క శాస్త్రీయ నామాన్ని కనుక మనం చూస్తే మనకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేం వ్రాయబడిందంటే ఫీకస్ రిలిజియోసా అనే మాట వాడబడింది. అలాగే బైబిల్లో మనకు చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టుని ఇంగ్లీష్లో ఫిగ్ ట్రీ అంటారు. మరి దాని యొక్క శాస్త్రీయ నామం మనం చూస్తే ఫీకస్ క్యారికా. అంటే రెండూ కూడా ఒకే కుటుంబంలోంచి, జాతిలోంచి వచ్చినటువంటి మొక్కలు, కానీ వేరువేరుగా అవి ఉంటాయి. అంటే అది కూడా ఒక రకంగా ఫిగ్ ట్రీయే, ఇది కూడా ఫిగ్ ట్రీయే. ఆ ఫిగ్ ట్రీ క్రింద ఇతనికి జ్ఞానోదయం అయ్యింది. ఇది చెప్తాడు ఎవరు? గౌతముడు యేసు ప్రభు వారికి. యేసు ప్రభు వారు అంటారు, నువ్వు ఇది చెప్తుంటే నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. నేను ఒక మనుష్యుని ఎరుగుదును, అతని పేరు నతనయేలు. అతను ఏం చేశాడంటే ఇలాగే ఒక అంజూరపు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ ధ్యానం చేసుకున్న తర్వాత అతనికి ఏం జరిగిందో తెలుసా? నా యొక్క ప్రత్యక్షత కలిగింది. అతను నన్ను చూశాడు. అతని యొక్క లోపల ఆంతర్యంలో ఉన్నటువంటి ఆ యొక్క భావాలన్నిటినీ నేను అతనికి చెప్పినప్పుడు అతడు ఆశ్చర్యపోయి నాలో అతడు జ్ఞానోదయాన్ని పొందుకున్నాడు. వాట్ ఎ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఇట్ ఈస్ బిట్వీన్ జీసస్ అండ్ ద గురూస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి గురువులకు ఏదో ఒక రోజు జ్ఞానోదయం అయ్యింది, కానీ యేసు తపస్సు చేయవలసిన అవసరం ఆయనకు లేదు. ఆయనకు ధ్యానం చేయవలసిన అవసరం లేదు, దీక్షలో కూర్చోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ జ్ఞానోదయం అయినప్పుడు ప్రత్యక్షమయ్యేవాడు ఆయనే. హీఈస్ ద వన్ హూ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్. ఎంత అద్భుతం చూడండి, ఎంత డిఫరెన్స్ ఉంది. అక్కడ దీక్ష పూరినటువంటి వాడు ఎవరు కనపడతాడా అని దినాలు, వారాలు అలాగా ధ్యానంలో ఉండిపోయాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాడు తన ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నటువంటి వాడు. ఒక్కొక్కరికి కూడా ప్రత్యక్షమవుతున్నప్పుడు వారి జీవితాలు నిండిపోతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, మనం చూస్తాము మరి నతనయేలు ఎంతో ఆశ్చర్యపోయి అంటాడు, అయ్యా నీవు నిజంగా మరి దేవుని కుమారుడవు, నీవు ఇశ్రాయేలు రాజు, నువ్వు మా రాజు. హీ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ ద కింగ్ ఆఫ్ హిస్ లైఫ్. యేసు ప్రభు వారు అన్నారు, ఇది నా దృష్టిలో చాలా చిన్నది నతనయేలు, యు ఆర్ గోయింగ్ టు సీ గ్రేటర్ థింగ్స్. నీవు చాలా గొప్పవి చూడబోతున్నావు. ఏం చూడబోతున్నావు తెలుసా? ఆకాశం తెరవబడబోతుంది, మనుష్య కుమారుని మీదుగా దూతలు ఎక్కుతారు, దిగుతారు అన్నారు. ప్రియమైన వారులారా, పండితులు చెప్పేది ఏంటంటే ఇక్కడ వ్రాయబడకపోయినా అక్కడ అంజూరపు చెట్టు క్రింద నతనయేలు ధ్యానిస్తున్నటువంటి వాక్యం ఆదికాండం 28వ అధ్యాయం. అక్కడ యాకోబు నిద్రపోయినప్పుడు కలగన్నాడు. కలలో అతను నిత్యాన్ని చూశాడు.
దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ పైన మహా గొప్ప దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దాన్ని ఒకవేళ అతడు చదువుకుని వచ్చాడేమో, అందుకనే ప్రభువారు దానిని ఎత్తంటున్నారు. ఆ సంఘటనని ఎత్తి చెబుతూ ఉన్నారు. ఇదిగో దేవునికి మానవాళికి మధ్య ఒక బ్రిడ్జి లాగా, ఒక ల్యాండర్ లాగా, ఒక మధ్యవర్తి లాగా నేను ఉండబోతున్నానయ్యా. త్రూ మీ ద గేట్స్ ఆఫ్ హెవెన్ విల్ బి ఓపెన్డ్. పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. పరలోకపు మార్గం తెరవబడుతుంది. మానవాళి నా ద్వారా మాత్రమే అక్కడికి ఎక్కి వారు తండ్రిని చూడబోతూ ఉన్నారు. నతానియేలుకు ఆ రోజు కలిగింది. యేసు ప్రభు ద్వారా పరలోక దర్శన భాగ్యం. చూసారు, అల్టిమేట్. ఎంత గొప్ప సంగతి ఇది! ప్రభుని ప్రత్యక్షత యొక్క మరి గొప్ప సంగతి అయి ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం ప్రతి వారము దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను మీకు ఇస్తూనే ఉన్నాడు. దాన్ని సెన్స్ చేయగలుగుతున్నారా? దాన్ని చూడగలుగుతున్నారా? దాన్ని అంగీకరించగలుగుతున్నారా? ఈ ఎపిఫనీ కాలంలో ఈ ఉదయమందు మరొకసారి ఆయన తన ప్రత్యక్షత తన వాక్కు ద్వారా మనకు అందించలేదా? మనం ఆయనను స్వీకరిద్దాం. ఆయన మన రాజు, ఆయన మన మెస్సయ్య, ఆయన మన రక్షకుడు. మనము ఆయన సంఘము, ఆయన విశ్వాసులము. జ్ఞాపకం పెట్టుకుందాం, మనం వెంబడిస్తున్నటువంటిది వధించబడిన దేవుని గొర్రె పిల్లను. ఆయనను వెంబడిస్తేనే ఆ పరమరాజ్యంలోనికి మనం చేరుకుంటాం. దేవుడి ఉదయకాలం ఈ మాటల ద్వారా మనందరినీ కూడా దీవించి బలపరచునుగాక. ఆమేన్. అందరం లేచి నిలిచి కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో తలలు వంచి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీవు ఎవరిని వెంబడిస్తున్నావో గుర్తెరిగేవా? ఆయనకు తగినటువంటి రీతిగా నువ్వు వెంబడించగలుగుతున్నావా? నీ జీవితమే నీవు ఎవరిని వెంబడిస్తున్నావో, నీ ప్రభువు ఎవరో, నీ గురువెవరో లోకానికి చూపిస్తుంది. ఆయన నీ ఎదుట పరలోక ద్వారాన్ని తెరిచాడు. పరలోకపు బాటగా ఆయన నిలిచాడు. ఆయన పరిచయమైనటువంటి వారు ఎంతో ఆతురతతో ఒకరినొకరు ఆ వార్త తెలియచేసుకున్నారు. ఒకరినొకరు ప్రభు దగ్గరికి నడిపించుకున్నారు. ఈ లోకంలో మన పని కూడా అది. ఆయన సత్యము, ఆయన జీవము అని తెలిసినప్పుడు మన మిత్రులను ఆయన వద్దకు ఆకర్షించాలి. ఇంతకంటే గొప్ప వార్తను చెప్పగలిగింది మరేది కూడా లేదు. ఈ ఉదయకాలం ప్రభువు నిన్ను దర్శించినట్టుగా ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయన కృప కొరకు వేడుకొనగలవా? సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక.